శుభోదయం. తిరుప్పావై వ్రతంలో ఈ రోజున రెండవ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఈ వ్రతం తిరుప్పావై వ్రతం. తిరువ్రతం, పావై నోము, సిరి వ్రతం, ధనుర్మాస వ్రతం, మార్గళి వ్రతం, ఇలా ఏ పేరుతో చెప్పుకున్నా కూడా భక్తుడు నేను కాను, పరమాత్మకు సంబంధించిన వాడిని, శరీరం నాది కాదు, శరీరంలో ఉన్న నేనుగా భావన చేస్తున్నాను, అది కూడా నేను కాదు, నాహం కర్త హరికర్త అనేటటువంటి భావనలతో నేను అనే అహం దూరం చేసుకుంటేనే భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది అనేటటువంటి మార్గంలో 30 మెట్లుగా 30 పాటలలో 30 పాశురములలో కోదై తల్లి, పూలబాల, నన్నేలిన తల్లి, ఆండాడు తల్లి మనపైన ప్రేమతో అనుగ్రహంతో సాయించినటువంటి ఆ 30 పాశురములలో రెండవ పాశురాన్ని ఈ రోజున మనం అనుసంధానం చేసుకుందాం. శ్రీ విష్ణు చత్తకులనందన కల్పవల్లి శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాకరుణలయ కమలామివాన్యాం గోదామనన్య శరణం శరణం ప్రపద్యే. ఈ రెండవ పాశురంలో వయ్యత్ వాళ్వీర్గాళ్ నామం నంబావైకు చెయ్యం కింశైగల్ కేలీరో పార్కళుల్ అని ప్రారంభమయ్యే ఈ రెండవ పాశురంలో అమ్మ అభిముఖ్య దశగా మనల్ని మనం ఎలా నిర్ణయించుకోవాలో, నియంత్రించుకోవాలో, ఏ మార్గాల్లో మనం ప్రయాణం చేస్తే భగవత్ అనుభవం కలుగుతుందో తెలియజేస్తుంది. భగవత్ ప్రేరణయ భగవత్ కైంకర్య రూపేణ అని చెప్పాలి అంటూ ఉంటారు పెద్దలంతా కూడా. మనం కాదు, మనమెవరమో పరమాత్మని సృష్టిలో మనం అనబడే ఈ శరీరాన్ని ధరించినటువంటి మన రూపంలో ఉండే మన పేరు చెప్పుకునే మళ్ళీ మనం కాదు, ఇంకెవరో. ఎలా వస్తుందండి ఈ ఆలోచన అంటే, బాగా కోపం వచ్చింది, ఎదుటగా కనిపించిన వారిని కోపపడ్డాం, ఆ ఎదుట కనిపించిన వారు మనకంటే కూడా బాగా కండా దండ అండా ఉన్నవాళ్ళు అనుకుంటే పొరపాటుగా అన్నానండి అంటూ మనం పక్క తప్పుకుంటాం. ఎవరినో అలా చేయితో ఒక దెబ్బ వేశాం, ఆ తాకిన వ్యక్తి మనకంటే బలిష్ఠుడు అన్నప్పుడు నేను అలా కొట్టలేదండి, పొరపాటు నా చెయ్యి అలా జరిగింది, తాకింది, నేను కాదండి, ఏదో పొరపాటు అయింది అంటాం. ఒకవేళ ఆ వ్యక్తి బలహీనుడైతే అవును నేనే కొట్టాను, ఇప్పుడు ఏమిటి అని మాట్లాడతాం. నేనే కొట్టాను, నేను కాదండి, రెండూ చెప్పేది మనమే కదా. అది ఎదుటివారి వ్యక్తి స్థితిని, స్థాయిని బట్టి ఉంటుంది కదా. అటువంటప్పుడు ఎదుటివారు మనకంటే కూడా అధిగమించేటటువంటి వారు పరమాత్ములు అనేటటువంటి భావనతో మనం ఉంటే ఎలా? మాట భగవంతుడి నామమే స్మరించాలి, అనాలి. మనస్సు భగవంతుడినే స్తోత్రం చేయాలి. పాదములు భగవదాలయానికే దారి తీయాలి. చేతులు భగవంతుడినే పూజించాలి. కన్నులు భగవంతుడినే చూడాలి. చెవులు భగవంతుడి గానములనే, గుణములనే, స్తోత్రములనే వినాలి. ఇలా మనకుండేటటువంటి అన్ని ఇంద్రియములను కూడా భగవద్రోహం, భగవత్ ప్రేరణయ, భగవత్ కైంకర్య రూపేణ అన్నట్లుగా దాసస్య దాస భృత్యస్య భృత్యోహం అనే భావనలతో మనం అభిముఖ్య దశలో శరీరానికి అలంకారాలు కావు, మనస్సుకు అలంకారాలు కావాలి అనేటట్లుగా ఈ రెండవ పాశురంలో అమ్మ ఇలా చెబుతున్నది. మన నోటికి ప్రయోజనం ఏమిటి? భగవంతుడిని కీర్తించడం. భోగ సాధనాలైనటువంటి పాలు, నెయ్యి ఇవి స్వీకరిస్తుంది ఈ నోరు. వీటిని స్వీకరించినటువంటి ఈ నోరు అంతే మెత్తదనంతో, అంతే ప్రేమతో భగవంతుడి గుణగానములను కూడా కీర్తించాలి. ఇది ప్రధానం, ఇది ప్రయోజనం. సత్వబుద్ధి కోసం తెల్లవారుజామున్నే నెయ్యి ఆరగించాలి, మితాహారం స్వీకరించాలి. సత్వబుద్ధితో నువ్వులు కూడా, పువ్వులు కూడా రెండింటినీ కూడా వినియోగించాలి. అలాగే కాలాన్ని వృధాపరచకుండా, వ్యర్థం చేయకుండా వీలైనంత మట్టుకి భగవంతుడి సేవలో కాలం గడపాలి అని మనకు ఈ పాశురం తెలియజేస్తుంది. ఇయ్యం పిచ్చయ్యం అందరయం లైకాట్టి అయ్యుమారండి ఉగందేలేరో రెంబావాయ్ అంటే మితాహారం శరీరాన్ని శుద్ధి చేస్తుంది. హితభుక్
మితభుక్ అశాకభుక్ అని మనకు ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. మితంగా తినాలి, హితంగా తినాలి. ఈ అభిముఖ్య దశలో మొదటి 5 పాశురములలో మొదటి పాశురంలో కాలవర్ణన, రెండవ పాశురంలో కాయ వర్ణన. ఈ దేహంలో ఉండేటటువంటి ఇంద్రియాలను వినియోగించి పరమాత్ముడిని ఎలా స్తోత్రం చేయాలో, ఎలా మనం ప్రసన్నుడిని చేసుకోవాలో తెలియవస్తుంది. ఆలయాలలో ఈ కాలంలో గమనించినట్లయితే పొంగలి, కట్టె పొంగలి అనే పదార్థాన్ని మనకు ప్రసాదంగా ఇస్తారు. అది మితంగా పెసరపప్పు, బియ్యం, అలాగే మిరియముల పొడి కలిపినటువంటి గంజి వార్చని ముద్ద, పంచదార వేయనటువంటిది కట్టె పొంగలి. దీనిపైన ఆవు నెయ్యి వేసి ఇది ఆహారంగా తీసుకొని రోజంతా కూడా భగవంతుడి ధ్యానంతో కాలం గడపాలి అంటుంది సంప్రదాయం. ఈ రెండవ పాశురంలో ఆహారం శరీరానికి సంబంధించింది, మనసుకు సంబంధించింది కాదు. ఆహారాన్ని అతిగా అందచేస్తే శరీరం పెరిగిపోయి కోపంతో, కామంతో, క్రోధంతో, అసూయతో, అహంకారంతో, నేను నాది అనేటటువంటి భావనలతో పడిపోతుంది. నాదంటూ ఏదీ లేదు, అంతా పరమాత్ముడే అనేటటువంటి అద్వైత అలౌకిక భావన మనలో వృద్ధి పెంపొందింపజేసుకోవాలి అంటే మనం నీలాతుంగస్తనగిరితటి, నీలాదేవి హృదయం పైన తలవంచి పడుకున్నటువంటి ఆ కృష్ణ పరమాత్ముని మేగలుపుతున్నాను అనే భావనలతో గోపికలలో ఒకటిగా, గోపిక కూడా అనేటటువంటి వ్యక్తిగా ఆ తల్లి కోదై, గోదాదేవి, ఆండాళ్ ఈ రెండవ పాశురంలో ఆహార స్వరూపాన్ని వర్ణిస్తుంది. ఇది ఈనాటి విశేషం. పరమాత్మ అనుగ్రహంతో మనమందరం కూడా ఆనందంగా ఉందాం, అందరి క్షేమాన్ని కోరుకుందాం అని కోరుకుంటూ శుభమస్తు.